నంద్యాల జిల్లా కలవటాలలో రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద కాలుష్య నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సిమెంట్ పరిశ్రమ ఉత్పత్తి స్థాయి పెంచుకోవడానికి పర్యావరణ అనుమతుల కోసం ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు. రైతులు తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు జాయింట్ కలెక్టర్. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఫ్యాక్టరీ యాజమాన్యంపై విమర్శలు గుప్పించారు. భూములు ఇచ్చినా ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదన్నారు. ఉపాధి లేక వీధిన పడాల్సి వచ్చిందని అన్నారు. చెన్నై, హైదరాబాదు ప్రాంతాల వారికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. రైతులు యాజమాన్యం అభిప్రాయాలను రికార్డు చేశామన్నారు జాయింట్ కలెక్టర్. నివేదికలు పంపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అదే పొలం ఉంటే వాడిని మర్యాదగా 2 ఎత్తులు చూపించి మూసుకొని సేద్యం చేసుకొని పొలం చేసుకోవాలి. ఇప్పుడు పొలము లేదు, ఉపాధి లేదు. కాబట్టి వాళ్ళకు కూడా సానుకూలంగా స్పందించి ఏదైనా ఉపాధి అవకాశాన్ని కల్పించి వాళ్ళకు కూడా ఉపాధిని ఏర్పరచవలసిందిగా కోరుతున్నాం సార్. ఇక తర్వాత చాలా మంది చెప్పినారు, పాఠశాల, అంబులెన్స్, హాస్పిటల్ ఇవి కూడా చాలా ముఖ్యమైనవే. ఈ ఫ్యాక్టరీ వల్ల మనకు ప్రధానంగా దుమ్ము ఎక్కువగా ఉంటుంది కాబట్టి చర్మ రోగాలు వస్తాయి. ఇక్కడ పర్మనెంట్ డెర్మటాలజిస్ట్ అనేవాడు ఒకరు ఉండాలి. తర్వాత ఊపిరితిత్తుల రోగాలు వస్తాయి. ఎందుకంటే స్వయంగా మా అమ్మగారి ఆస్మా పేషెంట్. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మీరు ఫ్యాక్టరీకి పొలము 99 నుండి ఇంతవరకు కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఫ్యాక్టరీకి 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరంలో పొలం కొన్నారు. కానీ ఫ్యాక్టరీకి చుట్టూ ఉన్న 100 మీటర్ల నుంచి ఒక 1000 మీటర్ల వరకు పొలం కొనలేదు. దానివల్ల మీ ఫ్యాక్టరీలోకి వచ్చినటువంటి లారీలు, టిప్పర్లు, భారీ వాహనాల వల్ల ఎంతో దుమ్ము ధూళి ఫ్యాక్టరీ నుండి వెలువడే విషవాయం వల్ల పంటలు పండగ చాలా ఇబ్బంది పడుతున్నాం. గవర్నమెంట్ జీవో ప్రకారం స్థానికులకే 70% ఉద్యోగాలన్నా ప్రకటించినా కానీ ఇక్కడ స్థానికులకు 10% ఉద్యోగాలు కూడా ఎవరికి ఇవ్వలేదు. కావాలంటే మీరు